నా పేరు డాక్టర్ సింధూరా నారాయణ. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి కుమార్తెను. ఈరోజు నెల్లూరులోని 47వ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అయితే ప్రచారం మీరు కొంతమంది రికార్డ్ కూడా చేస్తున్నారు. ప్రచారం మేము చేస్తున్నామా లేక ఇక్కడున్న ప్రజలే చేస్తున్నారా అన్నది మీ అందరికీ తెలుసు. కార్యకర్తలు అన్న వాళ్ళు ఇక్కడ మాతో తిరిగే వాళ్ళే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, అది ముసలివాళ్ళు కావచ్చు, అలాగే యువత అయి ఉండొచ్చు, లేదా చిన్నపిల్లలైనా అయి ఉండొచ్చు, అందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తాము, సైకిల్ గుర్తునే గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ ఎంతో కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎంత స్ట్రాంగ్గా మనం అనుకుంటున్నామో అలాగే నారాయణ గారి విజయం గ్యారంటీ అని ప్రతి ఒక్కరూ మాకు తెలియజేస్తున్నారు. అందులోనూ అధిక మెజారిటీతో గెలుస్తారని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి కారణాలు నేను మీకు మళ్ళీ వివరించి చెప్పనక్కర్లేదు. 2014 నుంచి 2019 వరకు నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోకపోయినా ఎన్నో వందల కోట్ల నిధులు నెల్లూరుకు అనేసి తీసుకొచ్చి నెల్లూరుని ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, లేకపోతే టిట్కో ఇల్లులు కానివ్వండి, పార్కులు కానివ్వండి, బారాషాహి దర్గా కానివ్వండి, షాదీ మంజిల్ కానివ్వండి, ఇలా అనేక పనులు ఆల్రెడీ చేశారు. ప్రజలు అడక్కపోయినా కూడా తను చేసి, తను ఒక రియల్ లీడర్. అంటే ప్రజలు అడిగితేనే చేయడం కాదు, మన ఊరికి ఏం కావాలి, ఏం డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఈరోజు రేపు అన్నది కాదు. ఈరోజు ఊరికే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే ఈరోజు ఉంటుంది, రేపు మళ్ళీ అడిగితే కానీ మనం ఏని పరిస్థితి వస్తే వాళ్ళు పాపం ప్రతిసారి వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వలేరు. కాబట్టి సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో డెవలప్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్. అలా నారాయణ గారు 14 నుంచి 19 వరకు చేశారు. కాబట్టి ఆయన యొక్క స్కిల్ సెట్, ఆయన యొక్క గట్టి డిటర్మినేషన్ ప్రజలు చూశారు. కాబట్టి హార్డ్ వర్కింగ్ నేచర్ చూశారు. కాబట్టి వాళ్ళు ఓటేస్తామని వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. అలాగే ఇందట మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బాబు గారి సూపర్ 6 ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి అద్భుతం అండి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి అసలు సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదని మేము ఇంటింటికి వెళ్తుంటే మాకు తెలుస్తోంది. అది వృద్ధులకు వచ్చే పెన్షన్ కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక కొంటు సాకులు చెప్పి పెన్షన్ ఇప్పించట్లేదు. ఎందుకంటే నిధులు లేవు. నిధులంతా మనకి అభివృద్ధి అనేది లేకుండా ఓన్లీ ఖర్చు పెట్టడం అంటే ఎన్ని రోజులు వస్తాయి? నిధులు లేవు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. అలాగే గ్యాస్ ఖర్చులు తీసుకున్నా, మీరు పప్పులు ఉప్పులు తీసుకున్నా, లేకపోతే బియ్యం ఖర్చు తీసుకున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకున్నా, లేకపోతే పెట్రోల్ అలాంటి ధరలు తీసుకున్నా, ఈ అత్యవసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి. అసలు ప్రజలు ఎలా నివసిస్తాము, ఇలా ఎలా కంటిన్యూ అవుతామమ్మా అని మనల్ని నిలదీస్తున్నారు. ఎట్లయినా మీరు రావాల్సిందే, నారాయణ గారు రావాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. ఆయన వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు బాబు గారు ఇచ్చిన గ్యారంటీ కేవలం 3,000 రూపాయలు పెన్షనే కాదు, 4,000 చేస్తామని గ్యారంటీ ఇచ్చారు. అది ఖచ్చితంగా ఫస్ట్ తను వచ్చిన వెంటనే అమలు చేస్తారు. అది అందులోనూ ఎక్కడో వృద్ధులు వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడం కాదు, ఇంటికే వచ్చేటట్టు తను చేస్తామని ఒక గ్యారంటీ ఇచ్చారు. అలాగే యంగ్స్టర్స్కి వస్తే ఈరోజు ఎంతోమంది బాగా చదువుకొని జాబ్ లేక బయట తిరుగుతున్నారండి. 20 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రామిస్ చేసింది. ఆ జాబ్స్ వచ్చే వరకు కూడా ఏదో గాల్లో మేము 20 లక్షల జాబ్లు ఆపర్చునిటీస్ ఇచ్చామని కాదు, ఆ జాబ్స్ వచ్చేంత వరకు ఎవరికైతే జాబ్స్ ఉండో వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కింద 3,000 రూపీస్ వాళ్ళకి అందజేసేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు. అదొక అద్భుతమైన విషయం. అంటే కేవలం డిగ్రీలు ప్రొవైడ్ చేయడం కాదు, కేవలం స్కిల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు కూడా ఆ బాధ్యత కూడా బాబు గారే తీసుకుంటాము, టీడీపీఏ తీసుకుంటామని ప్రామిస్ చేస్తోంది. అది అద్భుతమైన విషయం. ఇది చాలా గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయవు. ఎవరో వాళ్ళ మీద వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇంత దూరం ప్రామిస్ చేస్తారు. సో అది రెండో ప్రామిస్. అలాగే మీరు ఆడవాళ్ళకి కానీ వచ్చినట్టయితే 3 గ్యాస్ సిలిండర్లు ఇయర్కి, అంటే సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే వాళ్ళకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ ఆడవాళ్ళకి పర్ మంత్ 1,500 రూపీస్, అంటే 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్స్కి వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. అలాగే చిన్నపిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమంది పిల్లలకి ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపీస్, అంటే 15,000 ఒక్కొక్క స్టూడెంట్కి వాళ్ళకి పర్ ఇయర్, అంటే ఒక సంవత్సరంలో 15,000 రూపాయలు వాళ్ళ చదువు కోసం వచ్చేటట్టు కూడా గ్యారంటీ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం
ఇంట్లో ఉన్న ఒక్క బాబుకు మాత్రమే ఒక్క పాపకు మాత్రమే 15,000 రూపాయలు ప్రామిస్ చేసిందండి. కానీ బాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికని ప్రామిస్ చేశారు. ఇలా ఒక చిన్న పిల్లల్ని తీసుకున్నా, ఆడవాళ్ళని తీసుకున్నా, అలాగే యువతని తీసుకున్నా, అలాగే ఈవెన్ ఫార్మర్స్ని తీసుకున్నా రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం పర్ యానం అంటే పర్ ఇయర్ చేస్తామని కూడా ప్రామిస్ చేస్తున్నారు. ఇది నిజంగానే సూపర్ 6 అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఖచ్చితంగా సక్సీడ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ చాలా బెనిఫిట్ అవుతారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది ఊరికే బాబుగారు ఎప్పుడు తను ఓన్లీ పేపర్కి ప్రచారంకే కాదు, తను ఒకటి ప్లాన్ చేశారంటే అది ఇంప్లిమెంట్ చేసే అంతవరకు నారాయణ గారు లాంటి మంచి వాళ్ళని తన క్యాబినెట్లోకి తీసుకొని ఎమ్మెల్యేగా ఎంచుకొని ఆ టీంతో పనిచేస్తారు. కాబట్టి అన్ని స్కీమ్స్ అందరికీ అందజేసేంత వరకు ఖచ్చితంగా తను నిద్రపోరు, చేస్తారు. ఆ నమ్మకంతోనే ప్రజలు వచ్చి మమ్మల్ని ఇంత గట్టిగా డెఫినెట్గా గెలవాలమ్మా, గెలవకపోతే ఎట్లా, గ్యారంటీగా గెలుస్తారని చెప్తున్నారు. మెజారిటీతో గెలుస్తారు. నారాయణ గారు ఎమ్మెల్యేగా, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మనం ఆ సెలబ్రేషన్ కూడా ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం